హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసీ భార్యాభర్తల జోక్స్. ఒకసారి తెలుగు భాషలో పోటీ పరీక్ష నిర్వహించారు. ఆ పోటీ పరీక్షకు 20,000 మంది మేధావులు పాల్గొన్నారు. పోటీ ఏమిటంటే, ఒక వాక్యంలో శాంతి, సంతోషం, నిశ్శబ్దం ఈ మూడింటికి అర్థం వచ్చేలా ఒక వాక్యం ఉండాలి. అవార్డు గ్రహీత ఈ విధంగా రాశాడు: నా భార్య నిద్రపోతోంది అని. ఇంట్లో పెళ్లి విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ టికెట్ దొరికినంత ఆనందం. ఎప్పుడైతే ఆ అమ్మాయి వైపు నుండి ఒప్పుకున్న విషయం తెలిస్తే శాసనసభ్యుడిగా ఎన్నికైన ఫీలింగ్. పెళ్లి రోజు దగ్గర వస్తుంటే నేనే సీఎం అయినంత సంతోషం. పెళ్ళి అయిన 1 సంవత్సరం తర్వాత ఏదో స్కామ్లో ఇరుక్కున్న ఫీలింగు. కాసేపు వితండవాదం తర్వాత భర్త: నువ్వు ఇక్కడుండాల్సిన దానివి కాదు, మ్యూజియంలో పెట్టాలి నిన్ను. భార్య: కరెక్టే, మిమ్మల్ని అయితే జూలో పెట్టాలి. ఎందుకంటే మ్యూజియంలో విలువైన వాటిని పెడతారు, జూలో విచిత్రమైన వాటిని పెడతారు కదా. మధ్యాహ్నం మా ఆవిడ కాస్త అలసటగా ఉందని చెప్పింది. సరే, సాయం చేద్దామని కిచెన్లోకి వెళ్తే కీరదోస ముక్కలు కోసి ప్లేట్లో ఉన్నాయి. నేను వాటిపై కొంచెం కారం వేసి ఇచ్చాను. కొంతసేపటికి పడకగది నుంచి కేకలు. నాకేం తెలుసు ఆమె కీర ముక్కలను కళ్ళపై పెట్టుకుంటుందని? నేనేమైనా కలగన్నానా? భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంత ముదిరిందంటే: భార్య: భోజనం అయిందా? భర్త: నీ భోజనం అయిందా? భార్య: ముందు నేను అడిగాను. భర్త: లేదు, నేను అడుగుతున్నాను కదా, చెప్పు. భార్య: నేనేమి అడిగితే అదే అడుగుతున్నావా? భర్త: లేదు, నేనేమి అడగాలనుకుంటున్నానో నువ్వే అది అడుగుతున్నావు. భార్య: సరేలే, షాపింగ్కు వెళ్దాం పదా. భర్త: నా భోజనం అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.